హలో దోస్తులు ఎట్లున్నారు? ఇగ చూస్తున్నారు కదా! నా చేతిలో రెడ్ లేబుల్ చాపత్త డబ్బుంది. ఇంకొక చేతిలోనేమో చాపత్తల దండలుంది. గది, గిది సేమ్ చాపత్త. కాపోతే గిదేమో డబ్బా, గిదేమో ప్యాకెట్లు. మరి గి రెండిట్లల్లా ఏ చాపత్తతోని చేసిన చాయే మంచిగుంటది. మంచిగుండడంటే రంగు, రుచి, చిక్కదనం పర్ఫెక్ట్‌గా ఏ చాపత్తతోనుంటది అని తెలుసుకునుడే గియాల గీ వీడియోలో ఉన్న స్పెషాలిటీ. ఒక మంచి చాయ్ తాగి రిఫ్రెష్ కావాలి అని అనుకున్నోళ్ళు ముందుగాలైతే ఈ వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము, మన అకౌంట్‌ని ఫాలో అవ్వడం అయితే అస్సలే మర్చిపోకులి. ఇక ముందుగాలైతే చాపత్త డబ్బానైతే తీసుకొచ్చినా కథం దాన్నైతే సీల్ తీసేస్తున్నా. ఇవి ఈ రోజులలో ప్రతి ఒక్కరు తాగుతున్నారు. ఎందుకంటే వర్క్ ప్రెషర్ గట్టున్నాయి కాబట్టి రోజులో కనీసం ఒక్కసారైనా ఒక బుక్క చాయ్ అయింది వాళ్ళకి ఎవ్వలకు కూడా పొద్దుపోదు. నాది కూడా గదే పరిస్థితి. ఇక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసినా మంచిగా చూసుకోవాలి. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లోపల కూడా మనకు కవర్తోని బందోబస్తుగా వస్తుంది. వాసన కూడా ఎక్కడికి పోకుండా లోపలికి ఏం పోకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక దాన్ని కూడా కట్ చేసినాం. ఇప్పుడు ప్యాకెట్ని కూడా కట్ చేసినాం. చూస్తున్నారు కదా! ఇక కిచెన్లోకి పోయిన ఒక బుడ్డ గిలాస పట్టుకొని ఒక చిన్న గంజులు స్టవ్ మీద పెట్టి గదే గిలాస కొలతతోని గిన్నెని నీళ్లు పోసిన. నీళ్లు పోసిన తర్వాతనే కదా స్టవ్ ఆన్ చేసి గింతంతా షాపత్త వేయాలి. ఇక పెద్ద దాంట్లోనేమో ఈ డబ్బాలున్న షాపత్త ఒక స్పూన్ తీసుకున్న, స్పూన్ నిండా షాపత్త తీసుకొని గిన్నెలో పడేసిన. ఇప్పుడు ప్యాకెట్లు ఉంది కదా, ఈ ప్యాకెట్ల షాపత్త దించిన కదా, గిది కూడా గా స్పూన్తోనే దాని నిండా తీసుకొని గది కూడా గిన్నెలో పడేసిన. ఇక షాపత్త వేసినాక మంచిగా మరుగుతనే కదా మనకి చాయ్ సూపర్గా అనిపిస్తుంది. ఇక అందుకోసమే ఒక 2 నిమిషాలు అయితే వెయిట్ చేసిన ఓపికతోని. ఇక చూడలే నీళ్ళు అయితే ఇక మంచిగా మసులుతూ ఉన్నాయి. ఇక గప్పటికి మసులుతుంటేనే చాపత్త మనకి గుమ్మలాడే వాసన వస్తుంది. ఎప్పటికి చాయ్ తాగేటోళ్ళకి మీకు తెలియదా తీలి సరే కానీ. ఇప్పుడు ప్యాకెట్ అయితే అందుకొని వచ్చినాము హెరిటేజ్. ఇది ఒకటే పాల ప్యాకెట్ రెండిట్లో పోతున్నాం. అది కూడా గీ బుడ్డ గిలాస కొలతతోనే. చిన్న గిలాస్ అందుకున్నా దాని కొలత ప్రకారంగా నింపిన దాన్ని తీసుకుపోయిన ఒక గిన్నెలో వడపోసిన. ఇంకొక గిలాస నింపాలి, ఇంకొక గిన్నెలో వేయాలి. సరే కానీ లైక్ చేసుడు షేర్ చేసుడే చేసిలా. ఓకే, చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇష్టమైన చాయ్ ఏంటిది? ఏ చాపత్తతో ఎక్కువ చాయ్ చేసుకుంటే ఒకసారి కామెంట్ అయితే వేయాలి. నేనైతే ఎప్పటికీ గిదే వాడతా, అందుకనే గిదిని నేనైతే ట్రై చేస్తున్నా. ఇప్పుడు రెండిట్లో సమానంగా ఒక స్పూన్ తీసుకొని అలా 2 స్పూన్లు ఇలా 2 స్పూన్ల చక్కెర అయితే వేసేసిన. మంచిగా మంట పెట్టిన. ఇప్పుడు చక్కెర పాలు అన్నీ కూడా మరగాలి కదా. ఇంకొక 3 నిమిషాలు అయితే వెయిట్ చేసిన. పాలు అయితే పొంగుకు వస్తున్నాయి. ఇది మరీ చిన్నగినే కదా, బాగా పొంగి కింద పోవడానికి వస్తుంది. గట్ల పోవద్దు కదా, గట్ల పోయినాయి అనుకో చాయ్ టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకనే ఊదుకుంటూ 2 నిమిషాలు అయితే వెయిట్ చేసిన. ఇప్పుడు 2 తెల్ల గిలాసాలు పట్టుకున్నా. ఎందుకు అనుకుంటున్నారు? రంగు, రుచి, చిక్కదనం తెలవాలి మీకు. రుచి అంటే నేను దాగి చెప్తా, మరి రంగు చిక్కదనం తెలవాలి కదా. అందుకోసమైనా సేమ్ గ్లాసులు ఇవ్వుల్లా ఏం చేద్దాము, గిలాసాలన్నీ తోమేటప్పుడు ఫట్ట వలుగుతున్నాయి. మళ్ళీ కొనాలంటే ఇప్పుడు అవుతుందా? మళ్ళీ కుదిరినప్పుడు కొంటాంలే. అందుకనే తెల్లగుండే 2 గిలాసాలు అయితే పట్టుకున్నా. ఒక దాంట్లో ఆ చాయ్, ఒక దాంట్లో ఈ చాయ్ పోసిన. ఒక్కసారి మీరు మంచిగా చూడాలి. చూసిన వాళ్ళు అయితే ముందుగాల పూర్తి వీడియో చూడక ముందుకే ఏ ఛాయలో మంచిగా ఉంది, ఏ గిలాసుల ఛాయ్ మంచిగా ఉంది అనేది అయితే కామెంట్ చేయాలి. చూస్తున్నారు కదా ఏమంటారు, చిక్కదనము రంగు అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు రుచి అనేది నేను తాగి మీకు చూపిస్తా ఏది మంచిగా ఉంది అనేది. గీలపు కరెక్ట్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఛాయ్ పట్ల మీకున్న ఇంటెలిజెన్స్కి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్. కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళకి, రాంగ్ సమాధానం చెప్పిన వాళ్ళకి కాదు. ముందుగాలైతే ఒక గిలాస్ అయితే అందుకున్న, ఉఫ్ అని ఊదిన, ఒక బుక్కనైతే పెట్టిన. అమ్మయ్య, ఇప్పటిదాకా చాయ్ వాసన చూసినందుకు కడుపులో వస్తుంటే సూపర్ అనిపించింది. అది పక్క పెట్టిన. ఇంకో గిలాస కూడా టేస్ట్ చేయాలి కదా. ఈ బుడ్డ గిలాస ప్యాకెట్లది. ప్యాకెట్ది కూడా ఉఫ్ అని ఊదిన, ఒక బుక్క తాగిన. ఓ దేవుడా, ఈ 10 రూపాయల ప్యాకెట్తో తీసుకొచ్చి చేసిన ఛాయ్నైతే మొత్తం నీళ్ళు. అసలు నేను అలా పాలు పోసినా పోయలేదా అని నాకే డౌట్ వచ్చేటట్టు కొట్టింది. కానీ ఈ ప్యాక్ మొత్తం డబ్బా తెచ్చిన చూడుల్లి 55 రూపాయలది. ఆ డబ్బాతో వేసింది మాత్రము ఎక్సలెంట్గా ఉంది తెలుసా. ఇంత మంచిగా ఉంది అంటే సూపర్గా అనిపించింది. ఇంత డిఫరెంట్ ఉంది చూడుల్లి. 10 రూపాయలు ఎక్కువైనా మంచిదే. ఛాయ్ ఎప్పటికీ తాగాలి రోజు బుత్తంతా అని అనుకున్న వాళ్ళు ఈ 10 రూపాయల ప్యాకెట్ జోలికి పోకుండా డబ్బా తీసుకొచ్చుకోండి. బుత్తం అంత వేసుకుంటే సరిపోతుంది. మనము ఛాయ్ తాగినాము అన్న తృప్తి మనకు మంచిగా ఇస్తుంది. మరొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాయి కదా. లైక్ షేర్ కూడా చేయాలి. మీ వాళ్ళందరికీ తెలియాలి కదా, అందుకనే షేర్ చేయాలి. మన అకౌంట్ని కూడా ఫాలో కావాలి.